హాయ్ అండి. ముందుగా మీ అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. మార్నింగ్ రాఖీ పౌర్ణమి లేదు కదండి, మధ్యాహ్నం 1 గంట దాటిన తర్వాత 1 గంట 1 గంటన్నర దాటిన తర్వాత రాఖీ పౌర్ణమి స్టార్ట్ అయిందని చెప్పారు. అందుకనే మధ్యాహ్నం నుంచి కూడా మళ్ళీ నైట్ 10:30 వరకు కూడా మా అన్నదమ్ములందరూ కూడా రాఖీలు కట్టించుకోవడం కోసం అయితే నా దగ్గరకు వచ్చారండి. ఎప్పుడు నేనే వెళ్ళేదాన్ని. ఇయర్ అయితే నాకు ఆపరేషన్ అయ్యిందండి. అందువల్ల అయితే నేను ఎక్కడికి వెళ్ళకూడదు. చూసారా, బెడ్రూమ్లోనే ఉండే నేను రాఖీలు అయితే కడుతున్నాను. వాళ్ళు వచ్చినప్పుడు నేను లెగిసి రాఖీలు కడుతున్నాను, లేదంటే ఆ బెడ్ మీద అలా పడుకుంటున్నాను అనమాట. నాకు సిజరన్ జరిగిందండి. ఈ వాళ్ళకి కరెక్ట్గా 16 రోజులు 17 రోజులు అవుతుంది. అందువల్ల నేను కింద కూడా కూర్చోకూడదు. అందుకే నేను చైర్ మీద కూర్చుంటే మా అన్నదమ్ములు నన్ను దీవించారనమాట. రాఖీ పండుగ అయితే చాలా బాగా జరిగిందండి. నేనే వెళ్ళేదాన్ని. ఇయర్ అయితే నా కోసం అందరూ కూడా రాఖీ కట్టుకోవడానికి వచ్చారు. నాకైతే చాలా ఆనందం అనిపించింది అనమాట. ఇది వచ్చేసి మా చిన్న తమ్ముడు అన్నమాట, మా పిన్ని గారు అబ్బాయి. వాడికి కూడా నేను రాఖీ కట్టేస్తున్నాను. అందరూ నన్ను దీవించారు. ఈయనైతే నేను దీవించానండి. వీడు కూడా రాఖీ కట్టించేసుకున్నాడు. తర్వాత మా అక్క వాళ్ళు కూడా వచ్చి ఈవినింగ్ రాఖీ కట్టారండి. మధ్యాహ్నం 1 గంటన్నర నుంచి నైట్ 10:30 వరకు కూడా రాఖీ అలా కడుతూనే ఉండేదాన్ని నేను. అందరూ కూడా రాఖీలు అయితే కట్టేశామండి. రాఖీ పండుగ అయితే బాగా చేసుకున్నాము. ఈ ఇయర్ నేను ఇలా కూడా చేసుకుంటాను అనుకోలేదు. కానీ అందరూ కూడా నా దగ్గరికి రాఖీ కట్టమని వచ్చారు. చాలా ఆనందంగా ఉందండి. మా తమ్ముడికి అయితే స్వీట్ పెడుతున్నాను. ఎక్కువ కూడా నేను మాట్లాడకూడదు, అందుకని వీడియోస్ కూడా ఈ మధ్య నేను చెయ్యట్లేదండి. చాలా తక్కువ, నేను షార్ట్సే పెడుతున్నాను తప్ప వీడియోస్ కూడా నేను చెయ్యట్లేదు. కొద్ది రోజుల తర్వాత నేను కోలుకుంటాను కదా, అప్పుడైతే నేను వీడియోస్ మళ్ళీ నార్మల్గా డైలీ పెడతానన్నమాట. మా అక్క మా అన్నయ్యకి రాఖీ కడుతుందండి, మా చిన్నన్నయ్యకి. ఈవినింగ్ ఇది 7 అలా అవుతుంది. ఆ టైంలోని మా అక్క రాఖీ కడుతుంది అనమాట. 10:30 వరకు మేము రాఖీ అయితే అలా కడుతూనే ఉన్నాము. కొన్ని నేను షార్ట్లు కూడా పెట్టానండి, ఇలా రాఖీలు కట్టినాయని. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.